హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మమ్మ గారి ఇల్లు. గుడ్ మార్నింగ్. పొద్దున్నే మొక్కల పని పెట్టుకున్నాను. నేను చెప్పాను కదా మేము జోగి అడగడానికి బయలుదేరామని. ఈ 5 రోజులు ఇంట్లో మొక్కలు సరిగ్గా పట్టించుకోకపోయేసరికి ఎలా ఉన్నాయో చూడండి. మా మొక్కలు ఆకులన్నీ ఎండిపోయి చాలా డల్లుగా కనిపించాయి. అందుకని ఆ ఎండిపోయిన మొక్కలన్నిటినీ కట్ చేసి పెట్టాను. కట్ చేసి చూపిస్తున్నాను మీకు వీటల్లో ఉన్న మొక్కలలో ఒక మొక్కను చూపిస్తున్నానండి. ఆ మొక్క వచ్చేసి ఏంటంటే ఇన్సులిన్ మొక్క. ఈ మొక్క అందరికీ చాలా ఉపయోగపడుద్ది. దేనికి వాడతారంటే దీన్ని షుగర్ ఉన్న వాళ్ళు తిన్న తర్వాత రోజు 2 ఆకులు తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుందండి. ఆ మొక్కలన్నీ చాలా హైట్కి పెరిగిన తర్వాత వచ్చిన మొక్కలన్నీ ఎండిపోయి మళ్ళీ ఫ్రెష్గా రూట్స్ వస్తాయి. అందుకని ఆ చెట్టు కుండి అంతా ఎండిపోయి చాలా డల్గా ఉందండి. దాన్ని అన్నీ తీసేసాను. ఆ మొక్కలన్నిటినీ బాగా ఎండిపోయి చూడండి అలా అయిపోతాయి. అందుకని తీసి మళ్ళీ ఎమ్మటే అవి ఎట్టడం మొదలు పెట్టగానే పక్క నుంచి పచ్చగా వచ్చేస్తాయి. దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. అందుకని ఆ మొక్కల ఆకులు అన్నీ ఎండిపోయిన ఆకులన్నీ కట్ చేసేసరికి ఇవాళ చాలా పని పడుతుందండి. మొక్కలలో ఎంత టైం పట్టుద్దో తెలియదు, చూడాలి. వీటన్నిటికీ కాస్త వర్షం పడి మొక్కలన్నీ కూడా చాలా నీట్గా అనిపిస్తున్నాయి చూడటానికి. ఇంకా ఉన్నాయండి, వాటల్లో అన్నీ ఎండిపోయిన మొక్కలలో ఉన్న కొమ్మలన్నీ కట్ చేయాలి. వాటితో పాటు ఇంకొక మొక్క కూడా అంత బాగా గుబురుగా వచ్చింది. ఆ మొక్క వచ్చేసి చూపిస్తాను చూడండి. మొక్కని ఆ మొక్క ఏం చేసామంటే బాగా ముదిరి కింది దాకా వచ్చేసినాయండి. అది కూడా కట్ చేయాలనుకున్నాను, కట్ చేసేసాను. వాటితో పాటే ఆ మొక్క చూడండి, మీరే చూపిస్తున్నాను. భలే సుగంధ వాసన వస్తుందండి, బాగా ఉంటుంది చూడటానికి కూడా. ఆ మొక్క వచ్చేసి మర్మం అండి. చూసారు కదా, చాలా గుబురుగా ఉంది, బాగా ముదిరిపోయిందండి. అంతా మొత్తం కట్ చేసి మాలగా కట్టి ఒకరోజు అమ్మవారికి మాల వేసాను మొత్తం తీసి. వర్షం పడుతుంది కాబట్టి మళ్ళీ ఎమ్మటే చిగుర్లు వస్తున్నాయి. ఈ మొక్క మనం బయటికి వచ్చినప్పుడు చల్లగాలికి మంచి వాసన వస్తుంటుందండి మొక్క. ఆ పక్కన చిన్న చిన్న కొమ్మలన్నీ కూడా ఎండిన ఆకులు ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ తీసేయాలి. ఇప్పుడు తీసేసి చూడాలండి ఎంత టైం పట్టుద్దో. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. చూశారు కదా ఈరోజు నా పని ఉదయాన్నే ఎలా ఉంటుందో చూడాలి. బాయ్.